ఒక్కోసారి ఏంటంటే స్మోకింగ్ ముఖ్యంగా చాలా దారుణంగా ఉంది. స్మోకర్స్ వలన నికోటిన్ ఏ రూపంలో తీసుకున్నా సరే, టొబాకో వెదర్ చూయింగ్ ఆర్ నస్యం ద్వారా కానీ లేకపోతే స్మోకింగ్ కానీ, దట్ విల్ డ్యామేజ్ అవర్ బ్లడ్ వెసల్స్ ఆల్ అవర్ బాడీ. ఇది కంటిలో రక్తనాళాల దగ్గర నుంచి హార్ట్ వరకు బ్రెయిన్ అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అందువలన అది యంగ్ హార్ట్ అటాక్స్కి దట్ ఈస్ ద ప్రధానమైన కారణం. రెండో ప్రధాన కారణం ఆల్టర్డ్ లైఫ్ స్టైల్. అర్ధరాత్రి అపరాత్రి మేలుకొని ఎప్పుడు పడితే అప్పుడు తింటాం అది. మూడోది వచ్చి ఏంటంటే స్ట్రెస్, బాగా సైకలాజికల్ స్ట్రెస్. నవేడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్ అండ్ టార్గెట్ ఓరియంటెడ్ స్ట్రెస్. అది మన బాడీలో క్లాటింగ్ మెకానిజమ్స్ని యాక్టివేట్ చేస్తాం. సో ప్రోథ్రాంబోటిక్ అంటారు. ప్రోథ్రాంబోటిక్ సబ్స్టెన్స్ రిలీజ్ అయ్యి మన బాడీలో ఆటోమేటిక్గా అది అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ నాలుగోది స్మాల్ పర్సంటేజ్ అప్పటికి హెరిడిటరీ. ముఖ్యంగా ఫాదర్కి, మదర్కి, మెటర్నల్ అంకుల్స్కి, ఆంట్స్కి, పెటర్నల్ అంకుల్స్ ఆంట్స్కి 55 ఏళ్ళ లోపల కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇస్ ఇట్ రైట్ సార్? ఎస్, 100% కరెక్ట్. ఎందుకంటే వీళ్ళలో ఈ లైపిడ్ మెటబాలిజము ఒక రకంగా డిఫెక్టివ్ ప్రాసెస్ ఉంటన్నమాట. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ లేదా వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా, అది హెరిడిటీ అని మనం ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే వాళ్ళలో గనక పరీక్ష చేస్తే వాళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. వీళ్ళలో కొలెస్ట్రాల్ చేస్తే మామూలుగా అంత కొలెస్ట్రాల్ ఉన్నది 30 ఏళ్ళకే వాళ్ళకి 200-250 ఉంటుంది. సో దీస్ ఆర్ సరగేట్ మార్కర్స్ అన్నమాట. ఇది హెరిడిటరీగా వచ్చింది, ఆ ఫ్యామిలీ హిస్టరీ కరెక్ట్ అని మనకి తెలుస్తుంది అన్నమాట ఇండైరెక్ట్గా. ఇది కాకుండా డయాబెటిక్ హబ్. ముఖ్యంగా మిడిల్ ఏజ్లో బిట్వీన్ 40 to 60 years ఈజ్ ద మోస్ట్ ఎర్నింగ్, పీక్ ఎర్నింగ్ అందరికీ అప్పుడే. ఆ టైంలోనే బాధ్యతలు ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్స్. కరెక్ట్. ఆ టైంలో డయాబెటీస్ ముఖ్యంగా కబళించేస్తారన్నమాట. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రిమెచ్యూర్ డెత్ కాజ్ చేయడానికి ఇది చేస్తారన్నమాట. సో అందువల్ల కంపల్సరీ డయాబెటిక్ పాపులేషన్ బిట్వీన్ 40 to 60 years. అట్లనే యంగ్ పేషెంట్స్ విత్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ స్మోకింగ్ హ్యాబిట్, టొబాకో హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, అట్లనే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వచ్చిన వాళ్ళు ఏజ్ గ్రూప్లో 30 to 60 years కంపల్సరీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో దట్ ఏంటంటే వ్యాధిని మనం వచ్చేసేసి అప్పటికప్పుడు మన డిప్రెషన్ వెళ్ళే బదులు చిన్నప్పుడు 3 చేపల కథలాగా ఎప్పుడో ప్రాబ్లమ్స్ చూద్దామనేది 3వ చేప కూడా డామ్ అయింది. అట్లానే మొదటి చేప ఏంటంటే ముందు చూపుల, అదే దిస్ ఈజ్ ఆధునిక మంత్ర. మనకి 80s లో ఏంటంటే ప్రాబ్లం చూద్దాంలే, అప్పుడు 50% నువ్వు రెండో చేపలు అవ్వచ్చు, బతకచ్చు, 50% మనం కాకపోవచ్చు. వేరే ఇప్పుడు వచ్చేటికి ఫస్ట్ ఫిష్ ఈజ్ ద ఆటోమేటిక్గా దట్ ఈస్ ద ప్రిన్సిపల్ నవడేస్. ఈ ఆధునిక మంత్రాలు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆ విధంగా యూజ్ చేసుకొని మనం సో ఆటోమేటిక్ మన మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంది, మెటబాలిక్ హెల్త్ ఇన్ ద సెన్స్ షుగర్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ప్రొఫైల్. ఇది కాకుండా మన ఇండియాలో ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్తో పాటు మనకి ఇండియన్ ఎథనిక్స్లో లైపోప్రోటీన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఎథ్రోజెనిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎల్డిఎల్ని పెంచుతుంది. అంటే ఒక ఎల్డిఎల్ ఒకళ్ళకి 250 ఉంటే బాగా కాస్ట్ చేస్తుంది గుండె రక్తంలో బ్లాక్స్. కొంతమందికి 70 ఉండొచ్చు, కానీ ఎల్పీ ఎక్కువ ఉన్న వాళ్ళకి 70 విల్ బిహేవ్స్ లైక్ 200. ఓ మై గాడ్. ఎస్, దట్ ఈస్ అవగాహన. అందువల్ల చాలామంది తెలియదు, అరే నా ఎల్డిఎల్ బాగానే ఉంది నాకెందుకు వచ్చిన హార్ట్ అటాక్. నో, నువ్వు అడ్వాన్స్డ్ లైపో చేయించుకోలేదు. లైపోప్రోటీన్ ఏ, ఎపోబి, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పార్టికల్స్. ఈ స్మాల్ డెన్స్ డయాబెటిక్స్లో ఎక్కువ. డయాబెటిక్స్ కొలెస్ట్రాల్ బాగానే ఉంటుంది, నాకెందుకు వచ్చింది అనుకుంటారు. ఎందుకంటే ద హిడెన్ ఫ్యాక్టరీస్ percentage of small LDL particles very high, where it will lie in the vessels for long time and causing damage and then blocks. So అందువల్ల అందరికీ ఏంటంటే we screen for this one metabolic health. So metabolic health మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మెటబాలిక్ నాట్ ఓన్లీ దీస్ డయాబెటీస్ అండ్ దిస్ వన్ బట్ ఆల్సో థైరాయిడ్. ఎందుకంటే థైరాయిడ్ వాళ్ళలో గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోరు, ఆ చెందే థైరాయిడ్ మధ్య రోజులు ఆపేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి అవగాహన కల్పించాలి. అట్లనే కిడ్నీ డిసీజెస్, దాంట్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి. సో ఇవన్నీ మెటబాలిక్ హెల్త్ కింద వస్తుంది. లేకపోతే మెటబాలిక్ హెల్త్ బాగుంటే మన వాస్కులర్ హెల్త్ బాగుంటుంది అనేది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు కిడ్నీ, బీపీ, షుగరు వీటన్నింటికీ హార్ట్కి లింకప్ అయింది కాబట్టి హార్ట్ చెక్ చేయించుకోవాలంటే ఏమేమి టెస్టులు చెక్ చేయాలి అది చెప్పండి. అయితే సో హార్ట్ బాగుంది అంటే ముందు ఫస్ట్ మన షుగర్ ప్రొఫైల్, ఓకే, లైపిడ్ ప్రొఫైల్, అడ్వాన్స్డ్ లైపిడ్ ప్రొఫైల్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ చూసుకుంటూ తర్వాత ఈసీజీ, ఇకో టెస్టు, ట్రెడ్మిల్ టెస్టు. ఇది బేసిక్ మన హార్ట్ సంబంధించినవి. రైట్.
వీటితో పాటుగా ఇప్పుడు అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, ఎస్పెషల్లీ సిటీ చెస్ట్ ఫర్ సిటీ కాల్షియం స్కోర్, అది కూడా చూపించుకోవాలి. ఇప్పుడు చూపించుకుంటే మనకి రక్తనాళాలు రిస్క్లో ఉన్నాయా లేదా. ఇవి కాకుండా అదర్ ఆర్గన్స్ వాస్కులర్ హెల్త్ కూడా చూడొచ్చు. సపోజ్ మనం కెరోటిడ్ చేసి ఇంటిమా మీడియా థిక్నెస్ అంటనమాట. సో వీళ్ళకి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందా లేదా కూడా చూడొచ్చు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి చూసి జస్ట్ స్కాన్ చేసి. సీరియస్లీ? ఎస్. తర్వాత అట్టనే కిడ్నీలో దాన్ని డాప్లర్, కెరోటిడ్ డాప్లర్. ఓకే. అట్లానే కిడ్నీ సంబంధించిన యూరిన్ టెస్ట్లో యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అంటారు. అంటే ఫిల్టర్స్ పనిచేస్తున్నాయా లేదా, ప్రాపర్గా ఉన్నాయా ఇలా కిడ్నీ ఫిల్టర్స్. అందుట్లో ఆల్బుమిన్ పెరుగుతుంది. మామూలుగా మనకు అప్పుడే ఉండదు. అది ఏమాత్రం వచ్చిందంటే దిస్ ఈజ్ అ సర్గేట్ మార్కర్, నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు డెవలప్ కిడ్నీ ఫెయిల్యూర్. సో అది యూరిన్ టెస్ట్లో. ఎస్. ఇవన్నీ చేయాలి. వాస్కులర్ హెల్త్ అంటారు. ప్లస్ రెటీనాలో మన ఈ వెసల్స్ ఎలా ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద విండో ఫర్ అవర్ మైక్రోవాస్కులేచర్. ఓకే. ఫండస్ ఎగ్జామినేషన్ ఆఫ్థాల్మాలజిస్ట్. ఇవన్నీ ఎన్కంపాస్ ద వాస్కులర్ హెల్త్. అందువల్ల మీ అందరికీ ఏంటంటే ఒక డయాబెటీస్ కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటాం. మెటబాలిక్ హెల్త్, అదర్ ఆర్గన్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ద మెటబాలిజం, అండ్ దెన్ ఈ వాస్కులర్ హెల్త్. ఎస్పెషల్లీ హార్ట్కి ఏమో సిటీ కాల్షియం స్కోరు, కెరోటిడ్స్కి ఏమో ఇంటిమా మీడియా థిక్నెస్, కిడ్నీస్కి వచ్చే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. ఈవెన్ బ్రెయిన్ కూడా ఏంటంటే సిటీ బ్రెయిన్ చేసి లాక్యునార్ ఇన్ఫాక్ట్స్ ఉంటాయి. మనకేం కష్టమే ఉండదు. సరిగ్గా బీపీ ట్రీట్మెంట్ తీసుకోలేని వాళ్ళకి ఏమవుతుంటే లోపల లాక్యునార్ చిన్న ఇన్ఫాక్ట్స్ ఉంటాయి, మైక్రోవాస్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల దే ఆర్ గోయింగ్ టు డెవలప్ సివిఎస్ అంటే పక్షవాతాలు వచ్చే ప్రమాదం ఫ్యూచర్లో ఉంది. అట్లానే మల్టీ ఇన్ఫాక్ట్ డిమెన్షియా, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ మల్టిపుల్ ఇన్ఫాక్ట్స్ వచ్చేసేసి డిమెన్షియా వచ్చే ప్రమాదం. సో ఇవన్నీ సిటీ చెస్ట్. ఈ వాస్కులర్ హెల్త్ తెలుస్తుంది, ఈ వాస్కులర్ హెల్త్ తెలుస్తుంది. అట్లానే కార్డియక్ వాస్కులర్ హెల్త్, కిడ్నీ వాస్కులర్ హెల్త్, ఐ వాస్కులర్ హెల్త్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం స్క్రీన్ చేసుకోవాలి. కానీ సార్ ఒకసారి ఏ డాక్టర్కైనా సరే, ఎనీ స్ట్రీమ్లో ఉన్న ఏ స్ట్రీమ్లో ఉన్న డాక్టర్కైనా సరే చాలా సీనియర్, చాలా బాగా డయాగ్నోసిస్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా సర్జరీ చేస్తున్నారు అన్న తర్వాత సెలబ్రిటీస్ రావడం మొదలవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు పొలిటికల్గా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. 100%. జనరల్ పబ్లిక్తో ఉన్నట్టు వాళ్ళతో డాక్టర్స్ డీల్ చేయడానికి అవకాశం ఉండదు. వన్స్ సెలబ్రిటీ స్టేటస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన అందుబాటులోకి రావట్లేదు చాలా మంది డాక్టర్స్. ఇంకా జనరల్ పబ్లిక్ని చూడలేదండి, ఆయన అపాయింట్మెంట్ కావాలంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి అనే స్థాయికి పెడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దీన్ని ఎలా చూడాలి? ఈజ్ ఇట్ నెససరీ లైక్ దట్ యాక్చువల్లీ సార్? అంటే ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మా సార్. మీకు ద్వైతమో అద్వైతం తెలుసు మీకు? చెప్పండి ప్లీజ్. యూజువల్గా ఏంటంటే మన ద్వైతం అనే భావనే మన మెయిన్గా ఉంది. ఎందుకంటే లౌకిక ప్రపంచంలో అట్లానే వెళ్ళాలి. ఎందుకంటే యూ షుడ్ నాట్ స్విచ్, రాంగ్ స్విచ్. సపోజ్ ఫ్యాన్ వేయాలంటే ఫ్యాన్ స్విచ్చే వేయాలి, లైట్ అంటే లైట్ స్విచ్చే వేయాలి. అట్లానే మన లౌకిక ప్రపంచం అద్వైతాన్ని అప్లై చేస్తే మనం డూమ్ అవుతాం. అట్లానే ఒంటరిగా ఉన్నప్పుడు మనం అద్వైతాన్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు ద్వైతం అంటే మనం డూమ్ అవుతాం, మనకి భగవంతుడు కనపడ్డం. అందువలన మనకి ఏంటంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా అందువల్లనే పెట్టారు కదా, ఎర్లీ మార్నింగ్ విఐపి దర్శనం అని చెప్పేసి ఇవన్నీ. సో ఆటోమేటిక్గా మనిషి యొక్క సైకాలజీలో ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్. ఎందుకు అంటే మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలియకుండా మనలో అహం బ్రహ్మాస్మి టైప్లో అయిపోతాం. ఎప్పుడైతే మేము అహం బ్రహ్మాస్మి అయిపోతామో నీకు పక్కవాడిని నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించాలని ఒక తపన లోపల మొదలవుతుంది. ఎప్పుడైతే మీకు ఆ తపన లోపల మొదలైందో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుకోండి, వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ప్రోటోకాల్ అంటే వాళ్ళు ముందేంటి ఒక పిఏని పంపిస్తారు, పంపించేసి అనగానే వెంటనే ఆ టైంలో అంతా క్లియర్ చేసి క్లియర్ అని చెప్పగానే పెట్రోల్ ఈ టైప్లో మళ్ళీ వీళ్ళు వచ్చేసి అప్పుడు మామూలుగా చూసి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇంపార్టెన్స్ ఇక్కడ యాజ్ ఏ ప్రొఫెషనల్ ఏంటంటే మనం ఒక పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అట్లానే మంచిగా తనకి బాగా క్యూర్ అయ్యి బాగుంటుంటే మనకి ఆటోమేటిక్గా పేరు వస్తుంది. నేను ఎప్పుడు మానవ ప్రయత్నం దైవబలం ఎప్పుడు నమ్ముతాను. కరెక్ట్. సో ఈ ప్రాసెస్లో ఆ అవతల అతన్ని కూడా మెంటల్గా సాటిస్ఫాక్షన్ చేయగలం. ఇప్పుడు సపోజ్ అంజలి గారు ఉన్నారు, అంజలి గారికి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, ఇచ్చాను. అన్లెస్ ఐ సైకలాజికల్లీ కనెక్ట్ యూ, మీరేంటంటే ఆ ఫీలింగ్ ఉంటేనే ఎస్ కరెక్ట్ డాక్టర్ బాగా చూశారు. సపోజ్ నేనేదో మెకానికల్గా మందులు తీసుకోండి అని చెప్పేసి అనుకోండి, మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందువల్ల సెలబ్రిటీస్కి ఆ టైప్ ఆఫ్ అనేది
రియాక్షన్ రెస్పాన్స్ టు ది సెలబ్రిటీస్ లౌకిక పరచడం తప్పట్లేదు. వీ కాంట్ సాటిస్ఫై అన్లెస్ సైకలాజికల్లీ సాటిస్ఫై, అది కావాలి. అట్లా సామాన్య మానవుడు సాటిస్ఫై, అలా అని వీళ్ళ నెగ్లెక్ట్ చేయం. అవును అవును 100%. ఎందుకంటే వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే మామూలుగా వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆ టైంలో మిగతా ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా బాబు రాండి అని చెప్పేసి వాళ్ళని సాటిస్ఫై చేసి. ఇంకోటి రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిదీ ఈ కాలంలో రిజల్ట్ ఓరియంటెడ్. అవునండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును అవును. సో మామూలు వాళ్ళు కన్విన్స్ అవుతారు, సెలబ్రిటీస్ తొందరగా కన్విన్స్ అవ్వరు. ఎక్కడ నేది నెగ్లెక్ట్ చేయడానికి కొంచెం కూడా కాంప్రమైజేషన్ లేదు. అప్పుడు ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వీ విల్ కౌన్సిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీథింగ్ చెప్పి దాని ప్రకారం చేసి అండ్ ప్రయత్నం అనేది మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ మన చేతిలో ఉంటుంది. సో సాధ్యంత వరకు వాళ్ళకు కూడా ఏంటంటే మేము కూడా ఎట్లా దాన్ని చేయాలి, వాళ్ళని కౌన్సిలింగ్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్. నవేడేస్ పేషెంట్ డాక్టర్ రిలేషన్ బ్రీచ్ అవ్వడానికి అది ప్రధానమైన కారణం. ఎందుకంటే పూర్వకాలంలో 80s ఏంటంటే తీసుకో అనేవాళ్ళు, పేషెంట్ తీసుకునేవాళ్ళు. సపోజ్ రిజల్ట్ రాలేదనుకోండి, మనకు యోగం లేదనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. అప్పుడు దీనికి ఓన్లీ మనకి ఈ యాంటీడోట్ ఏంటంటే ప్రాపర్గా మనం ఏంటంటే పేషెంట్ స్థాయికి తగ్గి ఆ మెడికల్ భాషని మామూలు భాష తర్జుమా చేసి వాళ్ళకి ఎప్పుడైతే మనం చెప్పి వాళ్ళ సైకాలజీ కనెక్ట్ అవుతామో అప్పుడు పేషెంట్ డాక్టర్ రిలేషన్ అనేది ఈ కాలంలో మనకి ఇంప్రూవైజ్ అవుతుంది. ట్రూ. అలా చేయగలిగినప్పుడే మన సెలబ్రిటీని సాటిస్ఫై చేయగలం, సామాన్య మానవుని సాటిస్ఫై చేయగలం. ట్రూ. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్, అంటే ప్రజెంట్ సినారియోలో మేనేజ్మెంట్ టు మేనేజ్మెంట్ కాంపిటీషన్, డాక్టర్ టు డాక్టర్ కాంపిటీషన్, వీళ్ళంత ఇన్కమ్ ఉంది వాళ్ళంత ఇన్కమ్ ఉంది, ఈ కాంపిటీషన్ అనేది నిజంగా ఒక డాక్టర్ క్యాపబిలిటీని ఏమైనా దెబ్బతీస్తోందా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చాలా చాలా యాప్ట్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటంటే టోటలీ డిపెండ్స్ అపాన్ ద డాక్టర్స్ మెంటాలిటీ. ఎందుకంటే అందరి చిప్పు ఒక రకంగా ఉండదు. అర్థమైంది. 80 to 85% ఆఫ్ డాక్టర్స్ చదివేటప్పుడు అయితే హ్యూమన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. పేషెంట్ పని ఎలా బాగు చేయాలి, ఎట్లా పైకి తేవాలి, ఎట్లా దాన్ని క్యూర్ చేయాలి, ఆ తపన ఉంటుంది ఎక్కువ. సో యూజువల్గా అలాంటి డాక్టర్లు ఏంటంటే బెస్ట్ మ్యాక్సిమం టు ద పేషెంట్ చేస్తారు. సో కాంపిటీషన్ ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఈ డబ్బుల గురించి కానీ వాటి గురించి, డబ్బులు అంటే బైపార్ట్ కింద చూస్తారు, గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వన్స్ నువ్వు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు దానికోసం వెంపర్లాడక్కర్లేదు, అదే వెనక నడుచుకుంటూ వస్తుంది. అది స్ట్రాంగ్లీ బిలీవ్. యాజ్ లాంగ్ యాజ్ యూ కన్సిడర్ మనీ యాజ్ ఎ బై ప్రోడక్ట్ అండ్ మన ప్రయత్నం ఇంపార్టెంట్, ప్రయత్నం లోపల లేకుండా చేద్దాం ఉన్నంత వరకు నా ఉద్దేశం మనం సవ్యంగా బ్యాలెన్స్గా ఉన్నట్టు. అలా కాకుండా నువ్వు మనీ సెంట్రిక్ అయిపోతే ఇటు పేషెంట్ సెంట్రిక్ పోతుంది, అప్పుడు నీకు డిజాస్టర్స్ వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఓకే కార్పొరేట్లో పనిచేస్తున్నప్పుడు అందరూ అంటే ఈ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఉంటుంది, కానీ వీ హ్యావ్ అవర్ ఓన్ ఆల్గోరిథమ్స్. ఎగ్జాక్ట్లీ. మన వాల్యూస్ ఎప్పుడు టైలర్ మేడ్ చేస్తాం, సామాన్య మానవుడికి ఇది చేస్తాం, అట్లానే ఎఫోర్డబుల్ వాళ్ళకి సెగ్మెంట్కి జస్టిఫికేషన్ చేస్తాం వితౌట్ డిస్సాటిస్ఫైయింగ్ దెమ్ మెడికల్లీ అండ్ ఫైనాన్షియల్. ఇది నేను స్ట్రాంగ్గా ప్రతిపేక్ష చెప్తాం. ఫస్ట్ వీ కన్సర్న్ మెడికల్, నీకు బెస్ట్ అవుట్పుట్ కావాలి, రీజనబుల్ ఫైనాన్సెస్. నేను చెప్పేది మరీ అంత తక్కువ చేయలేము, మనం ఎక్కువ చేయలేదు, అట్లా నీ సాటిస్ఫై చేసే రేంజ్లో చేయగలం. ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. 20-25 ఏళ్ల క్రితం అనుకుంటా సార్, మా పెద్దమ్మ గారికి యూట్రస్ రిమూవ్ చేయాలని అబ్డామినల్ స్కాన్ అది చేసినప్పుడు, అల్ట్రాస్కాన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉందని తెలిసింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రెడీగా ఉంది, సర్జరీకి రెడీగా ఉందని తెలిసింది, ఇంకా కొన్నేవో లోపల ఉన్న డిఫెక్ట్స్ తెలిసాయి. 1 by 1 క్యూర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆవిడ 70s వచ్చేసారు మా పెద్దమ్మ గారు. కానీ రీసెంట్గా నేను ఏం చూస్తున్నానంటే, అంటే 25 ఏళ్ల క్రితం ఉన్న అబ్జర్వేషన్ ఇప్పుడు ఎందుకు తగ్గింది అనే దాని గురించి మాట్లాడుతున్నాను సార్. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒక అమ్మాయి, 16 years అమ్మాయి, చాలా కడుపు నొప్పి అని వెళ్ళినప్పుడు ఎసిడిటీ అని చెప్పని స్కాన్ అంతా తీసారు, ఎసిడిటీ అని చెప్పని అని అన్నారు, మెడిసిన్ ఇచ్చారు, వెళ్ళిపోయింది ఇంటికి. రాత్రికి రాత్రి సమ్ అబ్డామినల్లో సమ్ ఏదో బ్లాస్ట్ అయ్యి మొత్తం మోషన్ అంతా కూడా ఇదైపోయి నైటే పాపం కాలం చేసింది అమ్మాయి. జస్ట్ షీఈస్ 16 or 17. నాకు అనిపించింది అంటే అల్ట్రాస్కాన్లో ఆ మాత్రం చూడలేదా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అడిగింది. ఎందుకంటే
ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే రొటీన్ స్కాన్స్ దగ్గరికి వెళ్తే ఈ టైప్ ఆఫ్ సర్ప్రైజెస్ చూస్తాం. దాని బదులు ఒక స్టాండర్డ్ రేడియాలజిస్ట్. అదే కదా సార్, ఎందుకంటే చేసేవాళ్ళు రోజుకొకళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు చేస్తారో, వాళ్ళు ఎంత క్వాలిఫైడ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలియట్లేదు. సో దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము? 2 ఇంపార్టెంట్ థింగ్స్ వీ కెన్ ఓవర్కమ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక హాస్పిటల్లో ఎయిదర్ బ్రాండెడ్ హాస్పిటల్ అనుకోండి, లేకపోతే ఒక రీజనబుల్ హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ చేయించడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రేడియాలజిస్ట్ కాన్స్టెంట్గా ఏంటంటే క్లినిషియన్తో ఇంటరాక్ట్ అవుతుంటాడు. రేడియాలజిస్టును తర్వాత ఎనస్థీషియాలజిస్ట్ ఏంటంటే ప్లేబ్యాక్ ఆర్టిస్ట్. అర్థమైంది, వాడి పేషెంట్తో డైరెక్ట్ ఇది ఉండదు. అందువల్ల ఏ రేడియాలజిస్ట్కి అయితే కాన్స్టెంట్గా క్లినిషియన్తో కాంటాక్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళతో కనుక చేయిస్తే మిస్ అయ్యే ఛాన్సులు 0.000. ఇంకోటి ఏంటి సార్, సపోజ్ మనం గైనకాలజిస్ట్ దగ్గర త్రూ ద్వారా మనం టెస్ట్కి వెళ్ళాం అనుకోండి, గైన్కి సంబంధించే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు స్కాన్లో. నేను రీసెంట్గా అడిగాను, ఏమంటే కిడ్నీలు బాగానే ఉన్నాయా, లివర్ బాగానే ఉందా అని అడిగితే, ఏమంటే మీరు గైన్కి కదండి వచ్చింది, ఇవన్నీ అడుగుతున్నారేంటి అని. అరే మీరు ఎలాగో చేస్తున్నారు కదా, అక్కడ ప్రాప్ పెట్టారు కదా, అది ఎలా ఉందో చెప్పండి అని అంటే అవన్నీ చూడరండి అన్నారు. ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సార్ యాక్చువల్లీ. లేదు, ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్ ఏంటంటే అన్నీ మెన్షన్ చేస్తారు, ఇన్సిడెంటల్ ఫైండింగ్స్. ఇప్పుడు మీ సపోజ్ మీ మీ ఎవరికి పెద్దమ్మ గారికి దే ఆర్ ఆల్ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్. ఎగ్జాక్ట్లీ, అప్పుడు చేసిన అబ్జర్వేషన్ ఇప్పుడు అది తగ్గుతోందేమో అని అనిపిస్తోంది. అంటే ఏమవుతుందంటే మనం ఒక్కోసారి ఈ చేసినప్పుడు ప్యాషన్తో చేయకుండా ఏవో మామూలుగా ఉందనుకోండి, ఏదో నేర్చుకున్నా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్ అది డ్రాబ్యాక్.